స్తోత్రం. హల్లెలూయా. 142వ దావీదు కీర్తనలో और ये 142 भजन संहिता में ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అనుంది. और यहाँ पे लिखा है दाऊद का मुश्किल जब गुफा में था तब की गई प्रार्थना है. ఎక్కడ ఉన్నాడు? कहाँ पे था वो? గుహలో ఉన్నాడు. పారిపోయి సౌలుకి భయపడి పారిపోయి ఒక గుహలో దాక్కొని అన్ని వైపులా శత్రువులు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. और दाऊद जो है शाऊल से डर कर जब वो भाग गया, जब भाग कर वो एक गुफा में छुप कर बैठा, जब चारों ओर से शत्रु उसके पीछे पड़ी, उस वक्त उन्होंने ये भजन संहिता लिखी. ఇక్కడ అన్ని వైపుల నుంచి శత్రువులు, అన్ని వైపుల నుంచి బాధలు ఉన్నాయి. और यहाँ पे सारी ओर से मुश्किल और सारी ओर से शत्रु लोग हैं. అర్థమవుతుందా? పరిస్థితులు బాగలేనప్పుడు अगर हमारी स्थिति अच्छी ना होने पर దేవుని సన్నిధికి వస్తారు. प्रभु की उपस्थिति में आते हैं. పరిస్థితులు బాగున్నప్పుడు और स्थिति अच्छी होने पर దేవుని సన్నిధికి రావడానికి కష్టపడతారు. और प्रभु की उपस्थिति में आने के लिए मुश्किल समझते हैं. చూడండి, ఎన్ని వాక్యములు వింటున్నాం అన్నది కాదండి. देखिए कितना वचन हम सुन रहे हैं वो नहीं. బైబిల్లో ప్రతి వాక్యము దేవుడై ఉండి ఆ వాక్యము మనకి స్పష్టంగా మనతోనే మాట్లాడుతుంది. और बाइबल में हर वचन परमेश्वर होकर और वो वचन हमसे स्पष्ट रीति से बात करती हैं. ఎన్ని వాక్యాలు విన్నా कितने वचन सुनने, మనలో మార్పు రాకపోతే अगर हमें बदलावट नहीं आई तो ప్రయోజనం ఏంటి? और उसका उपयोग क्या है? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మధ్య కాలంలో इसलिए इन दिनों में కొన్ని విషయాలు कुछ बातें ఓపెన్ గా తేట తెల్లంగా మాట్లాడుతున్నాను. और मैं सीधी तरह से और पूरा ऐसे खोलकर बता रहा हूँ. గృహ కూడికల్లో కూడా అదే మాట్లాడుతున్నాను. और जो गृह दर्शन में हो रहा है उसी बात में मैं बता रहा हूँ. ఎందుకంటే क्योंकि వాక్యం వినడం గొప్పతనం కాదు, वचन सुनना ये महानता नहीं है. వాక్య ప్రకారంగా జీవించడం గొప్పతనం. और वचन के अनुसार जीवन बिताना वो महान है. అవునండి. వాక్యం వినే వాళ్ళు చాలా మంది ఉంటారు, वचन सुनने वाले बहुत से लोग होते हैं, కానీ వాక్య ప్రకారంగా జీవించడము परंतु वचन के अनुसार जीवन बिताना చాలా కష్టం. बहुत ही मुश्किल है. సాక్రిఫైస్ చేయాలి. हाँ. సాక్రిఫైస్ और చేయాలి. बहुत सा त्याग देने पड़ते हैं. సాక్రిఫైస్ చేయడం అంటే त्याग देना मतलब చాలా మందికి ఇష్టం ఉండదు. बहुत लोग को पसंद नहीं होता. సాక్రిఫైస్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. और त्याग करना मतलब बहुत लोग को पसंद नहीं होती. ఎందుకంటే వాక్యము क्योंकि वचन దేవుణ్ణి ముందు పెట్టాలి, और परमेश्वर की आगे रखना है. కానీ చాలా మంది దేవుని వెనక పెడతారు. परंतु बहुत से परमेश्वर को पीछे रखते हैं. మాట మాత్రము దేవుడు అంటే ముందు ఉంటది. और बात यानी परमेश्वर ने पहले होता है. మాట जो बातें हैं ముందు ఉంటది, पहले होता है. దేవుడు వెనకుంటాడు. परमेश्वर पीछे होते हैं. నిన్ను అడిగాను అనుకో, तुमसे पूछा समझो ఎవరమ్మా ఎక్కువ ఇష్టం అంటే దేవుడు అయ్యగారు అంటారు. और कौन तुमको ज्यादा पसंद, तो कहेंगे परमेश्वर भाई जी. మరి దేవుని కార్యాలు చేస్తావంటే చేయవు. परंतु परमेश्वर के कार्य करते हैं तो वो करते नहीं. మాట ముందుంటది, बात जो है वो पहली होती है దేవుడు వెనకాల ఉంటాడు. और परमेश्वर पीछे होते हैं. ఇది బాధేస్తుంది, ये बहुत दुख होता है. ఇది బాధేసే కాదు. ये दुख होता है. అనేక మంది క్రైస్తవ జీవితాల్లో बहुत सारी मसीहा के जीवन में ఇదే ఉందండి. यही बात है. ఇది చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు బాధేస్తుంది. जब ये देखते रहते हैं और सुनते रहते तो बहुत दुख होता है. దేవుడు ముందంటాడు, परमेश्वर पहले कहते हैं కానీ ప్రార్థన చేయడు. परंतु प्रार्थना नहीं करते. ఇవాళ ఉదయకాలం కూడా అదే చెప్తున్నాను. आज सुबह समय मैंने वही ఇప్పుడు बताया. సాయంకాలం ఎందుకంటే ఉదయం ఉన్న వాళ్ళే చాలా మంది సాయంకాలం కూడా ఉన్నారు. और सुबह की ही लोग बहुत सारे शाम को भी हैं. అందుకని అదే వాక్యాన్ని ఇంకో వేలో కంటిన్యూ చేద్దామని ఇష్టపడుతున్నాను. इसलिए उसी वचन को थोड़ी अलग तरीके से बताना इच्छा रखता हूँ. ప్రార్థన చేయరండి. దేవుడు ముందంటారు కానీ ప్రార్థన చేయరు. और कहते हैं कि परमेश्वर पहला है परंतु प्रार्थना नहीं करते. ఇలా ఉదయకాలం చెప్పానా? सुबह से मैंने बताया था. ఏం చెప్పాను? क्या बताया था मैंने? ఏం చెప్పాను? क्या बताया था? మన జీవితంలో हमारे जीवन में అన్నిటికంటే ముందు గుర్తొచ్చేటివి ఏంటి? सबसे पहले हमको याद आने वाली क्या है? ఏంటి అండి అవి? क्या है वो? చెప్పండి.
మొదటిది ఏం గుర్తొస్తుంది? पहले हमें क्या याद आती है? రోగము. और बीमारी। దేవుడు గుర్తొస్తాడా అంటే రాడు, రోగం గుర్తొస్తుంది. अरे परमेश्वर पहले याद आते कि तो नहीं, पहले हमको हमारी बीमारी याद आती है। దేవుడు గుర్తురాడండి, రోగం గుర్తొస్తుంది. परमेश्वर याद नहीं आते परंतु हमारी बीमारी याद आती है। టైంకి టాబ్లెట్ వేసుకోవాలా, समय पे दवाई लेना है, లేకపోతే नहीं तो ఆ రోగం నిన్ను वो बीमारी तुम्हें బాగు చేస్తుందా, పాడు చేస్తుంది. क्या वो बीमारी तुम्हें ठीक करेगा या फिर और खराब कर देगा? అర్థమైందా? समझ आ रहा है? మొదట ఎవరు ఉన్నారు? पहले कौन है? రోగం ఉంది. बीमारी है। రెండవది दूसरी बात ఆకలి ఉంది. भूख है। ఇదేం చేస్తుంది? ये क्या करता 3 है? పూటలు తినమంటది. और 3 टाइम खाने के लिए कहती हैं। ఇదేంటిది? దేవుడు కాదు, ये क्या है? परमेश्वर नहीं है, ఆకలి. ये भूख है। మూడోది ఏంటిది? तीसरी बात क्या है? ఏంటి? వృత్తి. और हमारा फलवंत। వృత్తి అంటే మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు. ఉదయం లేచినాక దేవుడికోమో 10 సెకండ్లు ప్రార్థన చేస్తారు, 20 సెకండ్లు ప్రార్థన చేసి పరిగెడతారు. और फलवंत यानी वो जिससे हम काम कर, जिसे हमको मिलता है, यानी पहले सुबह उठ के 10 मिनट प्रार्थना करते हैं। 10 मिनट नहीं, 10 सेकंड. 10 सेकंड प्रार्थना करते हैं। 10 सेकंड प्रार्थना करके भागते. किधर? काम को लेट हो रहा है. किधर? 10 सेकंड, 20 सेकंड, ज़्यादा से ज़्यादा 1 मिनट, इतना सा प्रार्थना करके भागते. किधर? काम को लेट हो रहा है, वो मारेगा नहीं तो वो बेच देगा. उधर डर है, इधर डर नहीं है. बोलने के लिए पहला परमेश्वर, पर परमेश्वर किधर है? पीछे है, पहले नहीं है. आपका बात पहला है पर परमेश्वर पीछे है. केवल बोलने के लिए परमेश्वर है. और चौथा क्या है? अपना धन, अपना पैसा. ये पैसे के ऊपर किधर लगाया, कितना है, क्या करने का, इसके ऊपर सोच चलता है. प्रभु के ऊपर सोच नहीं चलता. प्रभु के ऊपर सोच नहीं चलता. समझ में आ रहे? पहला प्रभु बोलते हैं पर बीमारी के ऊपर ध्यान रहता है. पहला प्रभु बोलते हैं पर कहाँ पे ध्यान रहता है? भूख के ऊपर ध्यान रहता है. पहला प्रभु बोलते हैं पर उनका काम यानी कारोबार पे ध्यान रहता है. पहला प्रभु बोलते हैं पर उसके पैसे के ऊपर ध्यान है. उनके पैसे यानी उनकी शोहरत, यानी उनकी बड़ाई, बड़प्पन, कुछ भी बोलो, उनके ऊपर ध्यान है. नाम के लिए प्रभु बोलने का. అందుకని మళ్ళీ रिपीट చేస్తున్నాను, इसलिए मैं बार बार कह रहा हूँ. सुबह भी कितने लोग हैं, शाम को भी उतने लोग हैं. देखो, कोई भी कुछ भी वचन सुनो, कोई भी वचन सुनो, प्रभु हमसे बात करना है. जो भी वचन सुन रहा है उसके अंदर 3 कार्य होना चाहिए. जो भी वचन सुन रहा है, किसी प्रकार का वचन सुन रहे हो, उसके अंदर 3 क्रिया होना चाहिए. 3 प्रकार की क्रिया होना चाहिए. पहला कार्य क्या है? बहुत बार बोला, ఏం చేయాలా? వాక్యం విన్నప్పుడు మీలో 3 విషయాలు ఎప్పుడు కలగాలి. మొదటిది ఏంటిది? जो भी वचन भूलना नहीं. पहला क्या होना चाहिए? वचन को भूलना नहीं. हम भूल जाने में पहला है. जो भी वचन अपन सुनते हैं वो वचन भूलना नहीं, ये पहला. सेकंड, दूसरा, हम जब वचन सुनते हैं उसके ऊपर ध्यान करना है. वो वचन के ऊपर ध्यान करेगा. अगर भूलेगा नहीं तो ध्यान करेगा, भूलेगा नहीं तो ध्यान करेगा. भूल गए तो ध्यान करने के लिए कुछ भी नहीं है. अगर आपने वचन को भूल गया तो ध्यान करने के लिए कुछ बचा है क्या? नहीं बचा. दूसरा कार्य क्या है? ध्यान करने का. जो वचन सुना है वो वचन में ताकत है और वो भूलना नहीं.
भूल गए तो ध्यान करने के लिए कुछ भी नहीं बचा। और तीसरा क्या है? पवित्र बनने का। उस वचन आपको शुद्धिकरण देना है, पवित्र बनाना है। जो वचन हम सुन रहे हैं वो वचन हमको क्या बनाना है? पवित्र बनाना है, अपने अंदर शुद्धि करना है। अगर ये 3 चीज़ अगर नहीं कर पा रहे तो हम वचन सुन के कोई मतलब नहीं बनेगा। हम बहुत वचन सुन रहे हैं पर ये 3 चीज़ हमेशा हमेशा याद रहना है। आज के भजन संहिता में 5वां वचन पढ़ो। हे यहोवा, हाँ मैंने तेरी दुहाई तो दी है, हाँ। मैंने कहा तू मेरा शरण स्थान है, आमीन। मेरे जीते जी तू मेरा बाग है। यहाँ पे 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. చాలమ్మా, నా ఆశ్రయదుర్గము నీవే. అన్ని వైపుల నుంచి శత్రువులు, పోరాటము, ఇరుకు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన వస్తుంది. ప్రార్థనతో పాటు దేవుడే నాకు ఆశ్రయదుర్గము. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయాయి కదా. और यहाँ पे हम देखते हैं कि सब जगह से मुश्किल है, चारों ओर से शत्रु है, परंतु सारे दरवाजे बंद हो चुके। तब यहाँ पे हम उसको पहला ही दुहाई दे रहे हैं और वही हमारा शरण स्थान है। और यीशु ही मेरा शरण అన్ని स्थान దారులు है। మూసుకుపోయినప్పుడు सब रास्ते बंद होने पर యేసయ్యే ఆశ్రయదుర్గం అంటావు. और यीशु ही मेरा शरण स्थान कहते हैं। అన్ని దారులు ఓపెన్ అయినప్పుడు सब रास्ते खोलने पर యేసయ్య కనపడతాడా? यीशु दिखते हैं क्या? వినపడతాడా? सुनाई देते क्या? ఆదివారం గుర్తొస్తుందా? और रविवार के दिन याद आते क्या? ఏముండదండి, कुछ नहीं होता, ఉండదండి. कुछ नहीं होता। అన్ని బాగున్నప్పుడు सब అన్నిటిని దేవుని పాదాల ముందు పెట్టేవాడు ధన్యుడండి. और सब अच्छा होने पर सब कुछ प्रभु के कदमों की तरफ जो रखता है वो సమస్తము నీ धन्य है। దగ్గర ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు అన్నీ నీవే ప్రభువా, అన్నీ నీవే ప్రభువా, అన్నీ నీవే అంటారు. और सब होने पर करो, ताकि जब कुछ नहीं हो तो सब कुछ तू है परमेश्वर, सब कुछ तू है परमेश्वर, ऐसे कहते हैं। किसके पास कुछ भी नहीं है, ना धन है, ना दौलत है, ना घर है, ना कुछ भी नहीं है. कुछ भी नहीं है तो सब आपका है प्रभु, सब आपका है प्रभु. जब सब चीज आने के बाद ये हमारा है, ये प्रभु ने दिया है. आपके खन खन में आना चाहिए, खन खन में, गूंज में ये चीज़ आना चाहिए. ये प्रभु का जब सब कुछ होता है आपके पास, उस समय वो शब्द निकलना है. ये सब आपके चरणों में, मैं और मेरा सब कुछ आपके चरणों में, मैं और मेरा सब कुछ आपके चरणों में. ये बोलने वाला बहुत कम रहते. जब कुछ भी नहीं है ना, मैं और मेरा सब कुछ आपके चरणों में, और एक आया तो वो मेरा है, मेरे कष्ट से बना हुआ. कितना मेहनत किया तो ये आया, आपको मालूम है क्या? उसके लिए दिन रात मेहनत किया, खून पसीना किया. कितना खून बनाया, कितना पसीना, कितना नींद नहीं है, कितना रात हमने जगह जगह के इसको इकट्ठा कर करके पैसा बना के इसको पाला, इसको पाया. आपको क्या मालूम है पास्टर जी? समझ में आ रहा है? हाँ, पर प्रभु ने दिया है, प्रभु ने दिया है. ఇక్కడ ఏమంటున్నాడంటే, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు యెహోవా ఆశ్రయం. जब सब दरवाजा बंद होता है तो तू मेरा शरण स्थान. आज तक क्रिश्चियन लोगों को उनका शरण स्थान कौन है आज भी पता नहीं है. ఆశ్రయ దుర్గం ఎవరో ఇప్పటికీ క్రైస్తవులకి తెలియదండి. బాధేస్తుంది. క్రైస్తవులకి తెలియదు ఏంటో తెలుసా?
ఇప్పటికీ ఆశ్రయ స్థానము. నేను ఎప్పుడు నా ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో मेरा हर प्रेयर में ఎప్పుడో ఒకటి చెప్తాను, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము, నా ఖేడము, నాకు ఆధారము అని ఈ మాట పలుకుతూ ఉంటాను. ఎంతమంది వింటారు? వినేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆ మాట చదువు. मेरी हर दिन की प्रार्थना में मैं हमेशा ये कहता हूँ कि परमेश्वर तू ही मेरा ऊंचा गढ़ है, तू मेरा पहाड़ है, तू मेरी चट्टान है और तू मेरा शरण स्थान. ये हर बातें मैं दोहराता. అది ఉండాలి. ఈరోజు నేను గొప్పవాడిని అయ్యానంటే దేవుని వల్లనే. अगर आज के दिन में महान व्यक्ति बन तो केवल परमेश्वर की वजह से. దేవుడు ఇస్తేనే గొప్పవాడిని అయ్యాను. परमेश्वर ने दिया तो मैं महान बना हूँ. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నవన్నీ దేవునివే. और अभी मैं और मेरे पास जो कुछ भी सब कुछ परमेश्वर का है. నా భార్య కావచ్చు, मेरी నా पत्नी ఇద్దరు हो, కుమారులు కావచ్చు, मेरे बच्चे हो, నా సంపద కావచ్చు, ఆస్తి కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్నది ఏదైనా కావచ్చు, అన్ని దేవుని వలన కలిగినవండి. और मेरा सब कुछ यानी मेरा అన్ని धन ఆయన పాదముల ముందు ఉన్నాయి. और मेरा जो भी धन दौलत है या फिर मेरा जो भी शोहरत है यहाँ देश में या फिर बाहर भी, सब कुछ ये परमेश्वर का ही है. దేవుని పాదముల యొద్ద ఉండాలి. और परमेश्वर के कदमों तले होना चाहिए. మనము దేన్ని కాపాడలేమండి. हमें किसी बचा नहीं सकते, ఏది కాపాడలేము. कुछ भी नहीं बचा सकते. మనం అనుకుంటా, నీ ఉద్యోగాన్ని కాపాడలేవు తెలుసా, నువ్వు तुम अपने खुद के నీ नौकरी को नहीं, వ్యాపారాన్ని కాపాడుకోలేవు. अपने काम को तुम बचा नहीं सकते हो. నిజమండి. ये सच है. మనం అనుకుంటాం ఎన్నో, కానీ అవన్నీ కాదండి. हम सोचते बहुत कुछ परंतु वैसा कुछ नहीं होता. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేవు. तुम्हारे सेहत को तुम बचा के नहीं रख నీకు सकते. సమాధానాన్ని నువ్వు పొందుకోలేవు. तुम्हारी शांति तुम नहीं पा सकते. నీకు సరైన నిద్ర పట్టదండి. तुम्हें अच्छे से नींद नहीं आती. అవునండి. వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో పనిచేయాలి. और जब कभी हम वचन सुनते हैं तो वचन हमारे हृदय में काम करना चाहिए. అందుకే ఇశ్రాయేల్ కూడా इसलिए इजराइल भी మర్చిపోయారు ఆశ్రయ దుర్గాన్ని. और इसलिए इजराइल लोग भी शरण स्थान को भूल गए थे. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము व्यवस्था वेनुस का 32 अध्याय 18 वचन पढ़ो. 32वां अध्याय 18 वचन. जिस चट्टान से तू उत्पन्न हुआ उसको तू भूल गया और ईश्वर जिससे तेरी उत्पत्ति हुई उसको भी तू भूल गया है. అర్థమవుతుందా? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించావు, మర్చిపోయావు. విసర్జించావంటే వద్దనుకున్నావు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము వద్దనుకున్నావు. నిన్ను కనిన దేవుణ్ణి మర్చితివి. నిన్ను కనిన దేవుణ్ణి మర్చావు. అందుకే చాలామందికి ఇప్పటికీ ఆశ్రయ దుర్గం తెలియదండి. దేవుని గొప్పతనం తెలియదు కాబట్టే దేవుని సన్నిధికి రారు, దేవుని మహిమపరచలేరు. और यहाँ पे वचन कहता है जिस चट्टान से तू उत्पन्न हुआ उसको तू भूल गया और ईश्वर जिससे तेरी उत्पत्ति हुई उसको भी तू भूल गया है. आज बहुत से लोग भूल गए कि उनका शरण स्थान कौन है, कोई भी याद नहीं रखता. ప్రాబ్లం ఇదండి. ये समस्या है. ఆశ్రయం దేవుడు అవ్వాలి. और शरण स्थान परमेश्वर होना चाहिए. దేవుడు నీకు ఆశ్రయ దుర్గమైతే, अगर परमेश्वर तुम्हारा शरण स्थान बनेगा तो నువ్వు ధన్యుడవు. तुम धन्य हो. నిజంగా ధన్యుడవండి. सच में तुम धन्य हो. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, मैं हमेशा एक बात कहता हूँ యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. और मैं कहता हूँ कि धन्य है वो पुरुष जिसका यहोवा परमेश्वर है. నా మాట ఎప్పుడు అది అండర్లైన్ చేసుకోవాలా. ये मेरी बात हमेशा तुम, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులండి. और धन्य है वो मनुष्य जिसका यहोवा परमेश्वर है. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. और वही हमारा शरण स्थान है. ఆయనే మన కోట. वही हमारा चट्टान है. ఆయనే మన అండ. वही हमारी आड़ है మనకు ఆధారము. और हमारा आधार మన ఖేడము. और हमारी మనకు दुर्गढ़, దుర్గము. हमारा दुर्गढ़. ఇవి మర్చిపోతున్నప్పుడు కేవలం పెదవులతో కాదండి, హృదయ అంతరంగములో నుంచి నమ్మి పలకాలి. और ये शब्द ना कि केवल होठों के परंतु पूरे हृदय अंतर भीतर उन शब्दों को बोलना है. పెదవులతో పలికేవాడు जो होठों से बोलता है
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా इसके बाद जैसे मैंने बताया था, పెదవులు ముందుంటాయి, और होठें पहले होती हैं దేవుడు వెనకాలంటాడు. और परमेश्वर पीछे होते हैं। అలా చేయొద్దండి. वैसा मत करना। దేవుణ్ణి మొదటి స్థానంలో నీ ముందు పెట్టుకో. परमेश्वर को पहले स्थान तुम्हारी और रखो, सामने रखो। వారు ధన్యులు. वैसे लोग धन्य हैं। ఎవరు దేవుణ్ణి ముందు పెట్టుకుంటారో అట్టి వాళ్ళు ధన్యులండి. जो कोई परमेश्वर को पहले आगे रखता है वो धन्य దేవుని है। కోసం ఏదైనా వదులుకో. परमेश्वर के लिए चाहे कुछ भी हो, जो कुछ भी उससे तुम छोड़ दो, అది నీకు మేలు చేస్తది. वो तुम्हारे लिए भलाई करेगा। ఆదివారం సెలవు లేకపోతే దాన్ని వదిలేసేయ్. और अगर रविवार को छुट्टी ना हो तो वो काम को तो छोड़ दे। నీకు దేవుని సన్నిధికి ఆటంకపరిచేది ఏదైనా సరే దాన్ని వదిలేయ్. और तुम्हारे प्रभु की उपस्थिति के लिए जो कोई बीच में आता है, वो जो कुछ भी है वो छोड़ దేవుని दो। ముందు పెట్టుకునే వాడు చేసే క్రియలు ఇవి. और परमेश्वर को आगे रखने का उसकी क्रिया है ये। దేవుని వెనక పెట్టుకునే వాడు క్రియలు వేరుగా ఉంటాయి. और परमेश्वर को पीछे रखने उसकी क्रिया अलग होती है। దేవుడు ముందుండాలి, వెనక కాదు. परमेश्वर आगे होना चाहिए, पीछे మన नहीं। మాట ముందుంటది కానీ దేవుడు వెనకాల और ఉంటాడు. हमारी बातें आगे होती है, परमेश्वर पीछे होते हैं। గుర్తుపెట్టుకోండి, याद रखना, ఇది కరెక్ట్ కాదండి. ये सही नहीं है। ఎంత మంది ఉన్నారని కాదు, कितने लोग ये करके नहीं, ఎంత మందిలో వాక్యం పనిచేస్తున్నది ముఖ్యం. और कितने लोग में वचन काम कर रहा है वो मुख्य है। ఎందరిలో వాక్యం పనిచేస్తున్నది అన్నది ముఖ్యం. कितने में वचन काम कर रहा है वो मुख्य है। ఎందుకంటే దేవుడు నీ ముందుంటే నీకు మార్గాలు దేవుడు సరళం చేస్తాడండి. क्योंकि परमेश्वर तुम्हारे आगे होगा तो तुम्हारे रास्ते को वो ठीक करेगा। నీ వెనకాల దేవుడుంటే तुम्हारे पीछे परमेश्वर रहेंगे तो నీ మార్గాలు ఎవరు సరళం చేయాలి? तुम्हारे रास्ते को कौन ठीक करेगा? నీ బుర్ర, నీ తలకాయ, నీ ఆలోచనలు ఏమి పనిచేయవు. और तुम्हारा सर, तुम्हारा दिमाग कुछ भी काम नहीं करेगा। అందుకే పేద పరిస్థితి నేటికి అనుభవిస్తున్నాం. इसलिए गरीब की स्थिति आज भी हम बिता रहे అందుకే हैं। దరిద్రం అనుభవిస్తున్నాం. इसलिए हम दरिद्र उठा रहे అందుకే हैं। దిక్కుమాలిన జీవితాలు పనిచేస్తున్నాయి మన జీవితాల్లో. इसलिए बेसहारा का काम करने वाला जीवन దేవుని हमारा। సన్నిధి గొప్పది. परमेश्वर का उपस्थिति महान है। దేవుని సన్నిధి మిక్కిలి గొప్పది. और परमेश्वर का जो उपस्थिति है वो దేవుని महान महान సన్నిధికి है। ఎన్ని సార్లు రావాలన్నా అన్ని సార్లు రావాల్సిందే. परमेश्वर की उपस्थिति में कितनी बार आना मत उतनी बार आना ही है। దేవుని ప్రేమించేవాడు ప్రతి నిత్యము దేవుని మందిరానికి వస్తాడు. और जो कि परमेश्वर प्रेम करता है वो हमेशा उपस्थिति में आता है। ఒక్క రోజు ఆదివారం వచ్చిపోవడం కాదు, एक दिन रविवार में आके जाना नहीं, ప్రతి దినం వస్తాడండి. हर दिन वो आता है। దేవుని సన్నిధికి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసిపోండి రోజు వచ్చి. और परमेश्वर की उपस्थिति में एक बार आके एटलीस्ट आप तुम साष्टांग नमस्कार करके जाओ। సాష్టాంగ నమస్కారం చేసేలండి రోజు వచ్చి. और साष्टांग नमस्कार करके जाओ हर दिन। దేవుని గొప్పతనం చూస్తారు. परमेश्वर की महानता को देखोगे। ఆయన గొప్పతనము సృష్టి ఆరంభము నుంచి ఉన్నవాడు. మనము 30, 40 ఏళ్ళు 50 ఏళ్ళు తిప్పి కొడితే మన జీవితాలు. और परमेश्वर की महानता पूरी सृष्टि से लेकर अभी तक है। हम तो बस 30 या 40 साल से हम उसको देख रहे हैं। अपना आयुष कितना है? और एक 30 साल जिएंगे या 20 साल जिएंगे या 40-50 साल जिएंगे, उतना ही. पर हम हमेशा इतने वचन सुन रहे हैं, इतने भार सुन रहे हैं, पर फायदा क्या है? हम परमेश्वर को पीछे लगा रहे, अपने कार्य, अपने सब कुछ में परमेश्वर पीछे है. इसलिए आप भागते हो काम के लिए 10 सेकंड प्रार्थना करके, 15 सेकंड प्रार्थना करके भागते हो. उसके लिए आपके लिए भय है, पर प्रभु के लिए भय नहीं है. प्रभु के लिए भय किधर है? किसको है डर? किसको है? अगर आप प्रभु के लिए डरते हो तो भागते हो. डर भगाता है. बस नहीं मिला तो ऑटो पकड़ के जाएंगे. बस पास वेस्ट हो जाएगा, पर पैसा खर्च होगा तो भी डर से भागेगा. और चर्च के लिए वो डर है क्या? अगर आपके जेब के अंदर बस पास है, अगर बस छूट गया तो क्या करेगा आप? ऑटो में भागेगा पैसा खर्च करके. क्यों? वो नौकरी नहीं छूटना है, वो नौकरी के लिए डर है, पर परमेश्वर के लिए डर नहीं है. परमेश्वर पीछे है. जिन लोगों को परमेश्वर सामने रहते हैं वो धन्य है. जिनका अंदर वचन
स्थान रखता है वो धन्य है। जिनके हृदय में वचन स्थान रहता है, ఎవరి హృదయాల్లో దేవుని వాక్యము స్థిరంగా ఉంటుందో వాళ్ళు ధన్యులండి. నిన్నటి దినాన చెప్తున్నాను, స్థిరపడాలంతే, అంటుకట్టబడాలి, స్థిరపడాలి, బలమైన పునాది మీద నట్టబడాలంతే, అది శ్రేష్టము. और इसलिए मैंने कल भी बताया था कि परमेश्वर का वचन पे वो स्थिर बनना है। स्थिर यानी वो ऐसे नींव डालो कि वो हट ना जाए, वो हमेशा नींव बनकर रहे। రెండో సమూయేలు గ్రంథము, दूसरा शमूएल, రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం. రెండో సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 47వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు గాక. दूसरा शमूएल उसका 22 अध्याय उसका 47, यहोवा जीवित है, मेरी चट्टान धन्य है, और परमेश्वर जो मेरे उद्धार की चट्टान है उसकी महिमा हो। ఆశ్రయ దుర్గమైన దేవుడు స్తోత్రింపబడాలి, और जो शरण स्थान परमेश्वर उसकी स्तुति की जाए, ఆయన పూజింపబడాలి, उसकी पूजा की जाए, ఆయన మహిమపరచాలి, उसकी महिमा की जाए, ఆయన ఘనపరచాలి, और उसकी बढ़ोतरी की जाए, ఆయన్ని గొప్ప చేయాలి. उसको महान करना है। నీ ఆశ్రయ దుర్గమని నువ్వు గుర్తుపడితే, तुम तुम्हारे शरण स्थान को पहचानोगे तो ఆయన నీ ముందుంటే, वो तुम्हारे सामने रहने से, ఆయన వెనకాల నువ్వుంటే, उनके पीछे तुम रहोगे तो ఆయన అడుగులో నీ అడుగేయాలి. और उनके कदम में तुम्हारे कदम डालना है। అంతేగాని उतना ఆయన నీ వెనకున్నప్పుడు वो तुम्हारे पीछे रहने से నీ ముందు ఏ కార్యం జరగదండి. तुम्हारे आगे कुछ भी कार्य नहीं होगा, నీ ముందు ఏ కార్యం జరగదు. तुम्हारे आगे कुछ भी कार्य नहीं होगा। ఆయన్ని స్తుతించేవాడు ముందుంటాడు, जो उनकी स्तुति करता है वो ఆయన్ని ముందు పెట్టి స్తుతిస్తాడు. उन्हें रखकर वो स्तुति करता है। నువ్వు టైంకి రాలేవు, तुम समय पर नहीं आ पाते, దేవుడు అంటే ఇష్టం ఉండదు, परमेश्वर नहीं पसंद नहीं होता, దేవుని మందిరానికి రాబుద్ది కాదు. प्रभु के मंदिर में आने के मन नहीं होता। ఎందుకు ఇవన్నీ? क्यों ये सब నీ कुछ? వెనకాల ఉన్నాడు దేవుడు, क्योंकि परमेश्वर तुम्हारे पीछे है। నువ్వు నమ్మినేసే నీ వెనకున్నాడు. जो जिसको तुम मानते वो यीशु पीछे है, నీ ముందుంటే तुम्हारे आगे रहने से, మొదట దేవునికి స్థానం, और पहले परमेश्वर को स्थान, क्योंकि आपका परमेश्वर आपके पीछे है, आगे नहीं है. अगर आप सहृदय से, नम्रता से अगर आप खाना खाते हो, ये परमेश्वर का खाना मैं खा रहा हूँ, तो आपका खाना हजम होगा, आपके अंदर कोई बीमारी नहीं होगी. पर आप परमेश्वर के लिए नहीं खा रहे हो, खुद के लिए खा रहे हो. मैं हमेशा बोलता हूँ, आप अगर पानी पी रहे हो परमेश्वर के लिए पीने का, अगर आप खाना खा रहे हो परमेश्वर के लिए खाना खाने का, अगर आप नहा रहे हो तो परमेश्वर के लिए नहाने का, कपड़ा पहन रहे हो तो परमेश्वर के लिए पहनो, बाहर जा रहे हो परमेश्वर के कार्य के लिए जाओ, काम कर रहे हो परमेश्वर के लिए काम करो. आपका सामने परमेश्वर दिखना है, यीशु आपके सामने दिखना है, आपके पीछे नहीं. अपने पीछे रहते हैं प्रभु. మన తలంపులు, మన ఆలోచనలన్నీ ముందు పెడతాం, మన మనస్సంతా ముందుంది, మన ఆలోచనలు ముందున్నాయి, మన క్రియలు ముందున్నాయి, మన పద్ధతులు, మన చెడుతనం అంతా ముందుంది. యేసయ్య వెనకాల ఉన్నాడు. బాధేస్తుంది. और हमारा सोच विचार, हमारा मन, हमारी इच्छा सब कुछ आगे रखता है, हमारी बुरे हर बात आगे, परंतु परमेश्वर को पीछे रखते हैं, इसलिए बहुत दुख होता है। నువ్వు యేసయ్యని వెనకబెట్టావు కాబట్టి నీ కాళ్ళు, నీ చేతులు, నీ చూపు, నీ వినికిడి పాపం కోసం పరిగెడుతుంది. और तुम अपने यीशु को पीछे रखो, इससे तुम्हारे हाथ, तुम्हारे पैर, तुम्हारे कान, तुम्हारे आंखें सब कुछ पाप करता है, पाप के लिए भागता है, पाप करने के लिए भागता है, क्योंकि आपका परमेश्वर पीछे है. నీ ఆలోచన, నీ క్రియలు, నీ పద్ధతులు, వేషధారణ, దానికి ఏ పేరైనా పెట్టండి, అది నీ ముందుంది. అందుకే నీ జీతము
అదేమవుతుంది? నాశనం అయిపోతుంది. నీ జీతం నాశనం అయిపోతుంది. ఎందుకు ఆశీర్వదింపబడట్లే? నీ చేతికి వచ్చింది ఎందుకు ఆశీర్వదింపబడట్లే? ఎందుకు నాశనం అవుతుంది? ఎందుకు పురుగు పడుతుంది? దైవికము నీకు తెలియట్లేదు ఇప్పటికీ. और इसलिए तुम्हारा सोच, तुम्हारा विचार, तुम्हारे हर एक चीज़ आगे होता है, चाहे तुम कुछ भी नाम हो, इसलिए तुम आशीष नहीं पा रहे हो। और क्यों तुम्हारा हर महीने का तनख्वाह जो वो आशीष नहीं पा रहे, वो क्यों जगह पे खत्म हो रहा है? दैविक क्या है अभी तक तुम खुद ही नहीं जान पाए। నీ ఆశ్రయ దుర్గము तुम्हारा शरण स्थान నీ ముందుండాలని, तुम्हारे आगे होना चाहिए, నీ దేవుడు ముందుండాలి. तुम्हारा परमेश्वर आगे होना चाहिए। ఏమి చేసినా నీ దేవుడు ముందుండాలి. कुछ भी करो तुम्हारे परमेश्वर आगे होना चाहिए। ఏమి చేసినా సరే कुछ भी करो चाहे నీ ముందు ఆయన ఉంటే तुम्हारे आगे, ఆయన నిన్ను ఎత్తుకుంటాడండి. ఆయన నీకు తోడై ఉంటాడు. अगर तुम्हारे आगे परमेश्वर रहने से वो तुम्हारे साथ रहेंगे और तुम्हें चलाएंगे। నువ్వు బండిలో కూర్చున్నప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. तुम जब गाड़ी में बैठो तो वो तुम्हारे साथ నువ్వు रहेंगे। ఆటోలో కూర్చో, బస్సులో కూర్చో, ఎడన కూర్చో, ఆయన నీకు తోడై ఉంటాడు. तुम ऑटो में बैठो या बस में बैठो, कहीं भी बैठो, परंतु तुम्हारे साथ నీ रहेंगे। పనులు చేసే దగ్గర ఆయన నీకు తోడై ఉంటాడు. जब तुम काम करते हो काम में वो परमेश्वर साथ रहेंगे। ఎక్కడైనా ఆయన నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే నీ ముందు ఆయన ఉన్నాడు కనుక. जहाँ कहीं भी रहो तुम्हारे साथ रहेंगे, क्योंकि परमेश्वर तुम्हारे आगे है। इसलिए దేవుని వెనక పెట్టొద్దు సంగమా. परमेश्वर को पीछे नहीं रखना कलिसिया। ఎవరైనా సరే, चाहे कोई भी हो, ఎంతటోడైనా సరే, वो कितना क्यों ना हो, పేదోడైనా సరే, वो गरीब ही हो, వారు ఎంత కఠిన పేదోళ్ళైనా और సరే, वो कितना वो गरीब की स्थिति వాళ్ళ क्यों ना బుద్ధి हो, మార్చుకొని దయచేసి उनकी बुद्धि तुम बदलो। నీ వెనక దేవుని పెట్టొద్దు. तुम्हारे पीछे परमेश्वर को नहीं रखना, నీ ముందు దేవుని పెట్టు. तुम्हारे आगे परमेश्वर को रखो। ఆయన నీకు ఆశ్రయ దుర్గం. वो तुम्हारा शरण स्थान है, ఆయన నిన్ను కాపాడుతాడు, वो तुम्हें बचाएगा, నిన్ను ఎత్తుకుంటాడు, तुम्हें उठाएगा, ముద్దాడుతాడు, तुम्हें वो प्यार करेगा, నీకు తోడై ఉంటాడు. तुम्हारे साथ रहेगा। నిజం చెప్తున్నాను. सच ఈ बता విషయం रहा हूं। అర్థం చేసుకోండి. इस बातों को समझो। ఈ విషయాలు మీకు అర్థం కాకపోతే ये बातें तुम्हें समझ, చాలా చాలా కష్టపడతారు. చాలా చాలా ఏండ్లు గడుస్తాయి. ఏండ్లు ఎన్నేళ్ళు కష్టపడి చాకిరీ చేస్తారు. ఎంత చాకిరీ అని చేస్తారు. ఎన్నేళ్ళు కష్టపడి చాకిరీ చేస్తారు. इस बातों को समझोगे, इस बातों को नहीं समझोगे, तुम सालों साल काम करते रहोगे, सालों साल तुम गुलामगिरी करते रहोगे, परंतु उससे कोई उपयोग कितने नहीं। साल गुलामगिरी करेगा? कितने सालों साल गुलामगिरी करते बैठेगा? एक बार समझो, एक बार आपकी आपकी कान खोल के सुनो, एक बार कान खोल के सुनो। कितने साल गुलामगिरी करेगा? एक बार प्रभु को, परमेश्वर को आपके आगे रखे देखो, एक बार आपकी पूरा चेंज हो जाएगा। आप वो चीज को समझो। हाथ जोड़ के बोलता हूं, भले छोटे बड़े मेरे को कुछ प्रॉब्लम नहीं है, पर हाथ जोड़ के बोलता हूं, एक बार आप लोग आपका परमेश्वर को सामने रखो तो आपको समझ में आएगा जीवित परमेश्वर का उसका अनुग्रह क्या होता है। उनका अनुग्रह होता है कि वो देता तो क्या दे सकता है, आपको समझ में आएगा। एक बार प्रभु को आपके सामने, इतने सालों आप पीछे रखे प्रभु को इतने साल पीछे रखे, आज भी आप पीछे रखे हो। इतना सा भी डर नहीं है, इतना सा भी डर नहीं है। अंदर से घमंड से जी रहे हो, अपने आप घमंड करके जी रहे हो, और प्रभु को पीछे रख के घमंड से, गर्व से जी रहे हो। एक बार प्रभु को सामने लाओ, आप पीछे जाओ, हकीकत समझ में आ जाएगा। जब उठते हो प्रभु की कृपा, उसकी अनुग्रह, जब जागते हो उनकी अनुग्रह, उनकी कृपा आपके ऊपर आना चाहिए। सही, एक बार आप प्रभु को, परमेश्वर को आपके सामने रखे देखो, तब आपको अंदर से दिल आता है कि उसको प्यार करे, पूजा करे। आपके सामने प्रभु रहेगा तो आप पूजा करेगा, आपके पीछे रहेगा तो कैसा पूजा करेगा आप? आपके परमेश्वर को सामने रख के पूजा करो, परमेश्वर को आगे रख के परमेश्वर को आप आगे रखो,
परमेश्वर को आपकी सोच से आगे रखो, आपके मन से आगे रखो, आपके हृदय से परमेश्वर को आगे रखो, आपकी कार्य से ప్రభు को आगे रखो. అన్ని విషయాల్లో దేవుని ముందుంచి దేవుని ఘనపరచండి. అన్ని విషయాల్లో దేవుని ముందుంచి ఘనపరచండి. और हर विषय में परमेश्वर को आगे रखे, उसकी महिमा करो. దేవునికే మహిమ కలుగును గాక. ईश्वर की महिमा हो. దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष करे.